మనం మొదటిగా పరిశుద్ధ గ్రంథం తెరిచినప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది అని. పొద్దున్న లేవంగానే ఫస్ట్ ఎవరెవరు ఏమేమి గొడవ పడ్డారో అని మనం తెలుసుకుంటాం. ఆమె గొడవ పడ్డది, ఆమె గొడవ పడాలని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సింది అది కాదు. దేవుడా, ఈ రాత్రి సమయం మొత్తం మమ్మల్ని కాపలున్నావు తండ్రి. నీ దూతలను పంపించి మా దగ్గర ఉంచావేసయ్యా. ఈ పొద్దున సమయం కూడా మాకు మంచి గడిపేటట్టు సాయం దయచేయని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థననే అన్ని బలం మనకు. ఎవ్వరూ మనకు ప్రార్థనని వెనక వేయలేరు. ఎంత సైతానైనా సరే దేవుని ముంగట వంగాల్సిందే కదా అని మీకు కూడా తెలుసు. దేవుని ముందు ఏది చెల్లదు, సైతాను కూడా చెల్లదు. ఈ చిన్న మాట మీకు తెలిపాను కదా. ఈ చిన్న మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి వెతికిన వాళ్ళకి. అందరూ దేవుని బైబిల్ తెరిచి పొద్దున చదివి ముందుగా ప్రేయర్ చేసుకొని తర్వాత చదివి మీ మనసు ఎంత శుద్ధంగా ఉంటుందో చూసుకోండి ఒకరోజు, సరేనా? పొద్దున లేవగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేస్తే ఏ సైతాను కార్యాలు కూడా మనకు ఎదురురావు. మన హస్బెండ్ బయటకు పోయేటప్పుడు మనం ఏం చేస్తాం? సరే బాయ్ మరి వెళ్ళు అంట. ఒక చిన్న ప్రార్థన చేయి పట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని చెప్పాలి కదా. దేవుడు నా బిడ్డ నన్ను జ్ఞాపకం తెచ్చుకుందని మన భర్తని క్షేమంగా ఉంచుతాడు. మళ్ళీ మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? పిల్లలు బయట ఆడుకుంటుంటే ఆడుకోనిలే నేను ప్రార్థన చేసుకుంటా అని మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ మన బిడ్డలను కూడా ప్రార్థనలో కూర్చోపెట్టాలి. అప్పుడే దేవుడు అందరినీ క్షేమంగా ఉంచుతాడు. మనం మాత్రం యేసయ్యా నువ్వు మమ్మల్ని చూడు తండ్రి, మమ్మల్ని కనికరించేసేయ్యా అని మేమంటే సరిపోతుందా? పిల్లలు కూడా ఉండాలి. ఈ చిన్ని మాటలు ముగించేటప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రార్థన చేసి ముగించాలనుకుంటున్నా. దేవుడు నాకు ప్రార్థన చేయడానికి శక్తిని దయచేయమని అడుగుతున్నా. ఎవరికైతే ప్రార్థన అవసరం ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తాను. మీ బిడ్డల మీద దేవుని ఆశీర్వాదం సదాకాలం ఉండాలి, మీ ఇంటి వాళ్ళ మీద కూడా కదా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ఓ మహోన్నతుడా, సర్వశక్తుడు అయిన నా తండ్రి, సర్వాధికర్తమైన యేసయ్యా, నీ బిడ్డలని ఆశీర్వదించు తండ్రి. ఎవరైతే ప్రార్థన వింటున్నారో వాళ్ళకి ప్రార్థన శక్తిని కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి సాయం దయచేయి తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎక్కడ దారిలో వాక్యం ఉంటే ఆ వాక్యం దేవుడు అయ్యాడని చెప్పావు తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డను ముట్టి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎవరికైతే కాళ్ళు చేతులు లేకుండా హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు తండ్రి, ప్రతి యేసు నామములో అందరినీ ముట్టి బలపడించునుగాక, అందరినీ జ్ఞాపకం తెచ్చుకునుగాక, అందరినీ ముట్టి బలపడించునుగాక తండ్రి. అందరినీ ముట్టి యేసయ్యా, ప్రతి బిడ్డకి నువ్వు ఉన్నావని నిరూపించి యేసయ్యా, ప్రతి బిడ్డని నిన్ను నమ్ముకుంటే సాయం దయచేయి తండ్రి. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఏ బిడ్డకి నువ్వు లేవు అని అనుకూల సమయం దయచేయక తండ్రి. నువ్వు అందరినీ జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఏ బిడ్డలకైతే ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డకు ఆరోగ్యం దయచేయి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించు తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ పాపి కోసం నువ్వు ప్రాణం ఇచ్చావేసయ్యా. ఈ పాపులను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము అర్హతులం కాదు తండ్రి నీ ప్రార్థన చేయడానికి. అర్హత దాన్ని చేయమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ప్రతి ఒక్కరి ఈ లైవ్ ఎంతమంది వింటారు తండ్రి,
వాళ్ళందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఈ వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డని ముట్టి ఆశీర్వదించుతాను. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళ ఇంటిని ఆశీర్వదించుతాను. వాళ్ళకి ఇచ్చిన ముద్దు బిడ్డలను ముట్టి బలపడించేసేయ. వాళ్ళ భర్తలని, వాళ్ళ అమ్మా నాన్నని అందరినీ జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, నీ పవిత్ర గంధంలో వీళ్ళ పేరు రాసుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తకే జై, సిల్వ రక్తకే జై. యేసు రక్తకే జయం, సిల్వ రక్తకే జయం. ఆమెన్. అందరూ ఈ చిన్న వాక్యాన్ని ఆశీర్వదించండి. ఇట్లాంటి ఇంకా కొన్ని ప్రేయర్స్ కావాలంటే కామెంట్ చేయండి నాకు. మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రార్థన అందరికీ అందాలని నేను ఆశిస్తున్నాను. నాకు తెలుగు సరిగ్గా రాదు, కానీ నేను ప్రార్థన చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి, సరేనా? అందరూ బాయ్ బాయ్. మళ్ళీ రేపు ఇంకొక ప్రార్థనతో కలుద్దాము. ఎవరికైనా ప్రార్థన చేయాలంటే ప్రార్థన రిక్వెస్ట్ పంపించండి. నేను ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తాను.